మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నాము అన్నారు మాజీ మావోయిస్ట్ జంపన్న. మావోయిస్టుల నిర్ణయం పట్ల సమాజం కూడా హర్షిస్తోంది అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో సరెండర్ కావడమే మంచి నిర్ణయం అంటున్న జంపన్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టుకు సంబంధించిన లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు కానీ అగ్రనేతలు కానీ అంటే లొంగుబాటు పర్వం కొనసాగుతుంది, దీనిపై ఏం చెప్తారు మీరు? అవును, అంటే గత 2 రోజుల నుండి మావోయిస్టు పార్టీ కీలక నాయకులు అంటే లేదా సెక్రటరీగా చెప్పబడుతున్న జనరల్ సెక్రటరీ చెప్పబడుతున్న దేవ్జీ అలియాస్ తిరుపతితో పాటుగా మల్లా రాజిరెడ్డి మరొక సీసీ మెంబర్ సీనియర్ నాయకుడు ఇద్దరితో పాటుగా సుమారు 16 మంది మావోయిస్టుకు సంబంధించిన నాయకులు లేదా సభ్యులు వాళ్ళు సరెండర్ కాబోతున్నారనే విషయం ఏదైతుందో మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవంగా అవి వాస్తవాలే అనే విషయాలు కూడా ఏంటంటే చాలామంది చెప్తున్నది. కాబట్టి ఇది ఏదైతుందో దీనిపైన నేను వ్యాఖ్యానించాలనుకుంటే ఏంటంటే ఇది ఒక స్వాగతించే విషయంగా నేను చూస్తున్నాను. ఇది మాత్రమే కాదు, అంటే దాదాపుగా అంటే అక్టోబర్ 15 నుండి ఆ పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజిల వేణుగోపాలరావు సీసీ మెంబర్, ఆషన్న, ఆ తర్వాత రామ్దేవ్, ముగ్గురు సీసీ మెంబర్లు వాళ్ళు అక్టోబర్ 16 నుంచి కూడా ఏంటంటే వాళ్ళు అంటే బయటికి రావడం జరిగింది. సరే, బయటకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే చాలామంది చాలా పెద్ద సంఖ్యలో బట్టి కూడా 500 మంది పైగా లేదా 600 మంది పైగా కూడా అందరు కూడా బయటికి వేరు రూపాలు వచ్చిండ్రు. ఎవరు ఏ రకంగా వచ్చినప్పటికీ వాళ్ళు సరెండర్ అంటమా, లీగల్ అంటమా, సాయుధ పోరాట విరమణ అంటమా, ఏమైనప్పటికీ నా దృష్టిలో వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలివేయడమే అవుతుంది తప్ప ఇంకో మరొకటి కాదది. కాబట్టి ఈ సాయుధ పోరాటం అనేది ఉందో ఒకనాడు అంటే మావోయిస్టు పార్టీ చారిత్రకంగా చాలా గొప్ప పాత్ర వహించింది. అనేక ప్రజా పోరాటాలు నిర్మించిన చరిత్ర, గత 50 ఏళ్ళ చరిత్ర, ఒక పెద్ద చరిత్ర భారతదేశంలో. అయితే ఇవాళ మారిన పరిస్థితులు ఏవైతున్నాయో, సమాజంలో మార్పులు వచ్చినాయి. తర్వాత ప్రభుత్వం యొక్క రాజ్యం లోపల ఉన్న ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని ఎదుర్కోవడం కూడా సాయుధ పోరాట రూపంలో ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. అనేక మంది చనిపోతుండ్రు. కాబట్టి ఈ పరిస్థితి లోపల వాళ్ళు అంటే ఈ రకంగా చట్టబద్ధంగా అంటే రాజ్యాంగానికి సరెండర్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ రాజ్యాంగానికి సరెండరు, చట్టానికి సరెండర్ కావడం అనేది లీగల్ కావడం అనేది ఇది నేను ఒక్కనే కాదు, సమాజంలో మెజార్టీగా 90% ప్రజలు కూడా దీన్ని స్వాగతించే విషయంగానే ఉన్నది. అది ఇప్పుడు ఏదైతుందో మావోయిస్టు పార్టీ గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళ ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో చాలా పరిమితులు ఎదుర్కొంటుండ్రు. అంటే ప్రభుత్వ రాజ్య దాడి మూలంగా కూడా పరిమితులు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పోరాట రూపాన్ని మార్చుకుంటున్నారు. వాళ్ళు అది మారడం సరైనది, అది సాయుధ పోరాట రూపం సరైనది కాదు కాబట్టి మార్చవలసిందే. కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగా వచ్చి ఈ ప్రజల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి పూనుకోవడం అనేది అది స్వాగతించే విషయం. అది సో చూడొచ్చు, ఇది మొత్తంగా మనుషుల్లో అనేక మార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈ మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.